4 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గెలిచేదెవరు, అధికారంలోకి వచ్చేదెవరు, ఎవరు కింగ్ మేకర్, ఇదే ఉత్కంఠ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఎవరికి వారు తమదే గెలుపు అని వాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడులపైనే అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్ తో ఒక క్లారిటీ వచ్చింది, కానీ వెస్ట్ బెంగాల్ ఫలితంపై మాత్రం ఉత్కంఠను మరింత పెంచేసింది. వెస్ట్ బెంగాల్లో మోదీ వెసెస్ దీదీ అన్నట్లుగా నడుస్తోంది రాజకీయం. అక్కడ హోరాహోరీ తప్పదనే అంటూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. వెస్ట్ బెంగాల్లో మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. కొన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని తృణమూల్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. అంటే దాదాపు నువ్వా నేనా అనే స్థితిలో ఉంది అక్కడ పరిస్థితి. బెంగాల్ చరిత్ర చూస్తే కనుక ఎప్పుడూ కూడా కనీసం 200 సీట్లతో అధికారంలోకి రావడం అక్కడ ఆనవాయితీగా ఉంది. కానీ ఈసారి మొదటిసారిగా నువ్వా నేనా అన్నట్లు ఉంది సిచ్యువేషన్. సర్వే సమయంలో బాగా ఫియర్ ఫ్యాక్టర్ ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. అందువల్లే వెస్ట్ బెంగాల్లో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేకపోయింది. సో ఎగ్జిట్ పోల్స్ తో బెంగాల్ రిజల్ట్ ను ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ కాంగ్రెస్ రివైవ్ కావడం లేదు అని అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. తృణమూల్ వర్సెస్ బీజేపీగానే అక్కడ పోలరైజేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో ఊహించినట్లుగానే డిఎంకే అలయన్స్ కే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం సర్ప్రైజింగ్ రిజల్ట్ ఇచ్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకి 98 నుంచి 120 సీట్స్ రావచ్చని యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తోంది. విజయ్ మరో ఎంజీఆర్ లా ప్రభంజనం సృష్టించబోతూ ఉన్నాడు అంటోంది యాక్సిస్ మై ఇండియా. కేరళ విషయానికి వస్తే కేరళలో దాదాపు అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ కి లీడ్ ఇచ్చాయి. ఎల్డీఎఫ్ అధికారం కోల్పోబోతోంది. 10 ఏళ్ల తర్వాత ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. కానీ ఎల్డీఎఫ్ కూడా గట్టి పోటీ ఇక్కడ కేరళలో ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో క్లియర్ గా స్పష్టమైన మెజారిటీతో ఎన్డీఏ గెలవబోతోంది అని చెప్పి అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. హిమంత్ బిశ్వ శర్మ మళ్ళీ సీఎం కావడం అక్కడ ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఫైనల్ గా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారం మళ్ళీ ఎన్డీఏదే అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతూ ఉన్నాయి. సర్వత్రా ఒక